SSVGR న్యూస్ కి స్వాగతం. పలు దేవాలయాల్లో గురు పౌర్ణమి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో పౌర్ణమి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిర్డీ సాయిబాబాకు అభిషేకములు, ప్రత్యేకమైన పూలతో అలంకరణ నిర్వహించారు. అదేవిధంగా సాయిబాబా మందిరంలో భక్తులకు అన్నప్రసాదం కార్యక్రమం కూడా చేపట్టారు. పట్టణం పురవీధులలో ఊరేగింపు ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం పాలక మండలి కమిటీ అధ్యక్షులు టి వల్లభదాసు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రసాదాలు అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం పాలక మండలి కమిటీ సభ్యులు ప్రసాద్, బాలసుబ్రహ్మణ్యం, సంపూర్ణమ్మ, అంజిబాబు, ఆనంద్, రాజా మరియు బాబా భక్తులు, సేవకులు పాల్గొన్నారు. మేము చేసుకుంటున్నాం. ఈ గురు పూర్ణిమ కార్యక్రమము ప్రాశస్యము 1908వ సంవత్సరంలో కృష్ణాజీ నోల్కర్ అనే భక్తుడు పండరీ నుండి షిరిడీకి వచ్చి చావడిలో బాబా గారితో మాట్లాడుతుండగా శ్యామాని బాబా గారు ఈ దునికి ఈ స్తంభానికి పూజించుకోమని చెప్పి చెప్తారు. అప్పుడు ఆ ముసలాయనకి చెప్పండి అని బాబా గారు శ్యామాతో చెప్తే, ఆ ముసలాయనకి పోయి చెప్తే, మాకు ఎవరు గురువులు లేరు, బాబా గారే మాకు దైవం, ఆయనే అన్ని, మేము ఆయనకే పూజించుకుంటాం అని చెప్పడంతో ఆ రోజు పంచాంగం ప్రకారం వ్యాస పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణిమ కార్యక్రమము ప్రతి ఒక్క దగ్గర ఘనంగా బాబా మందిరాల్లో చేసుకుంటున్నారు. మా మందిరంలో కూడా గత 30 సంవత్సరాలుగా మొదట జెండా ఉత్సవంగా, తర్వాత క్రమేణా బాబా గారి పురవేదన ఊరేగింపు కార్యక్రమం దిగ్విజయంగా చేసుకుంటున్నాం. ఇక పుట్టవలసిన అవసరం, చావవలసిన అవసరం లేకుండా జ్ఞానం ఇవ్వగలిగిన వాడెవరో వాడు గురువు. ఆ గురువుకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? అసలు జన్మల యొక్క పరంపర లేకుండా చేశాడు గురువు. అటువంటి గురువుకి నేను తాంబూలం ఇస్తాననగలిగిన వాడు లోకంలో ఎక్కడుంటాడు? గురువుకి ఇవ్వగలిగిన వాడు లేడు. వ్యోమవత్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంత ఎత్తు విశాలంగా పెరిగిపోయి అంతటా తాను ఆత్మగా నిండి నిబిడీకృతమైపోయినటువంటి ఆచార్యుడికి పంచలతాపు నెయ్యగలిగిన సాలెవాడు పుట్టడం. కాబట్టి గురువుకి నీవు ఇవ్వగలిగినది లేదు. గురువుకి ఇవ్వగలిగినది ఒక్కటే. రుక్మిణీదేవి నేర్పింది భాగవతంలో మనకి. నాకు జలజాతేక్షణుతోడి తెచ్చితివి నా సందేశముంచెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగ నేనేరా అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి. పరమేశ్వరుణ్ణి తెచ్చి నాకు అందించావయా, నీకు నేనే ప్రత్యుపకారం చెయ్యగలను? చెయ్యలేను. అందుకే నేను నీకేం చేస్తాను? అంజలి ఘటించదభూసురాన్వయమణి. ఈ 2 చేతులు కలిపి తల తాటించి నమస్కరిస్తా. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, అధిష్టానమైనటువంటి బుద్ధి 11ంటిని నీ పాదముల యందు న్యాసం చేస్తాను తప్ప నీకు నేనేం ప్రత్యుపకారం చెయ్యగలను? గురువుకి ప్రత్యుపకారం ఏముంటుంది? గురువుకి ప్రత్యుపకారం గురువు ఆశించడు. గురువుకి ప్రత్యుపకారం చెయ్యగలిగిన వాడు పుట్టడు. గురువుకి ప్రత్యుపకారం చెయ్యలేరు. ఎందుకు చెయ్యలేరు అంటే ఒక్కటే కారణం, ఆయనకి లేనిదన్నది ఒకటి ఉంటే మీరు ఇచ్చి తృప్తి కల్పించాలి. లేదన్న భావన ఆయనకుంటే. గురువేమంటాడు? గురువుగారు మీకేమిమ్మంటారన్నారనుకోండి, నాకు ఇవ్వడానికి పరమేశ్వరుడు నాకేమి ఇవ్వలేదో అంటాడు. ఆయన నిత్యతృప్తుడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగోపదేశం చేసినవాడు. 3లో మంత్రోపదేశం చేసిన గురువు సర్వోత్కృష్టమైన స్థాయిలో ఉంటాడు. బోధక గురువు. నకర్మణాన ప్రజయాధనీన త్యాగే నైకే అమృతత్వమానసౌ పరేణ నాకం విహితం గుహాయాం విభ్రాజతే తజ్జతయో విశంతి. స్వామివారికి పంచామృత అభిషేకము, దక్షిణామూర్తి హోమము జరిగినవి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గురు పౌర్ణమ అంటే గురువులు, మనకు చదువు చెప్పిన గురువులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, సద్గురువులు కానీ, వీరందరూ ఆశీస్సులు ఈరోజు విశేషంగా ఈ గురు పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ గురువుల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని ఈ గురు పౌర్ణమి నాడు మనం అందరం కూడా మనకు చదువు చెప్పిన గురువులను, మనకి విద్యాబుద్ధులు నేర్పించిన వారందరికీ కూడా ఈరోజు
వారిని స్మరించుకొని వారి పాదపూజ చేసుకొని వారిని తరించుకోవడం ఎంతో విశేషము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ లోకానికి ఆది గురువు అయినటువంటి మహాశివుడు, అదేవిధంగా మన భారత హిందూ సంస్కృతికి సంబంధించి జగద్గురు ఆదిశంకరాచార్యులు ఎన్నో పురాణాలు అందించినటువంటి వ్యాస భగవానులు కూడా ఈ వ్యాస పూర్ణిమ అని మనం దీన్ని పిలుచుకుంటాం. అదేవిధంగా గురువుల్లో చాలా రకాలు ఉన్నారు. మొట్టమొదట తల్లిదండ్రులు గురువులు, తర్వాత విద్య నేర్పిన గురువులు, ముక్తికి మార్గం చూపే వాళ్ళే అసలైన గురువులు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అట్లాంటి గురువులు మానవుడి యొక్క నడవడిక ఏ విధంగా ఉండాలి, ధర్మం ఎలా ఆచరించాలి, ఎలా బ్రతకాలి అనేటువంటి చెప్పి మనందరికీ ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని పౌర్ణమి అంటే నిండు వెన్నెల, ఎప్పుడైతే మన జీవితంలో నిండు వెన్నెల ఉంటుందో ఆ భగవంతుడి సాక్షాత్కారం మనకు కలుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో పెద్దలు మనకి ఇది చెప్పడం జరిగింది. అందుకనే ఈ గురు పూర్ణిమ సందర్భంగా గురువులను స్మరించుకుంటూ వారు అందించినటువంటి